తప్పిపోయిన కుమారుడు గురించి ఎంతమందికి తెలుసు? అతను వెళ్ళిపోయి తన ఆస్తి తీసుకొని చెడు అలవాట్లకు లోనయ్యి అన్నిటికి ఆస్తి అంతా పాటు చేసిన తర్వాత తుదకు ఆకలి వేసి పందులు తినే పొట్టుతో కడుపు నింపుకుందామని చూసినప్పుడు అప్పుడు అతనికి ఒక తలంపు వస్తుందంట. లూకాసు వార్త 15:17 చదువుదాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఏమొచ్చినప్పుడు? మరి ఆ స్టేజ్ దాకా ఎందుకు బుద్ధి రావడానికి? ఈరోజే అందరికీ బుద్ధి వచ్చింది కాక ఎప్పుడో రావడం ఎందుకు ఆ స్టేజ్కి దాకా వెళ్ళి బుద్ధి తెచ్చుకోవడం? వై గో టు దట్ స్టేజ్? కానీ కొంతమందికి అక్కడికి వెళ్ళి దాకా రాదండి బుద్ధి, అదేటో నాకు తెలియదు. ఇప్పుడే అనండి ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు వెయిట్ చేయాలి ఆ పాయింట్ వరకు? వై వెయిట్ టిల్ దట్ స్టేజ్? అయితే బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోవచ్చున్నాను. చదువమ్మా. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఆహా, ఎంత బుద్ధి వచ్చిందండి! తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేశాను. అంటే ఇక్కడ పాపం ఎక్కడ చేశాడు? దేవునికి విరోధం. అందుకే దావీదు కూడా అంటాడు, నేను నీ ఎదుటే చేశాను, నీకు విరోధంగా చేశాను ప్రభువా అంటాడు. మనం ఎవరికో చేసినందుకు రాదు, మనం ఎవరికి చేసినా దేవుని విషయం చేసినట్టు అవుతుందంట. యు నీడ్ టు మేక్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్. హౌ లాంగ్ విల్ యు డూ లైక్ దట్? ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. షిఫ్టింగ్ సీజన్.